ज्येष्ठराजं ब्रह्मणः अध्यक्ष अटू जरूर अध्यक्ष इటు కనబడాలి पूजा कार्यक्रमाన్ని కొనసాగించిన ఆత్మీయులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆత్మహారతి అందుకో తలం పారక తలం సారక సేవని ఉదయ గీతి అందుకో సౌహార్ద నిండల సేహని పరబంధము నిలువగ ప్రగతి పుష్పము వీయగా భక్తితో నిలుకొలుతూ విశ్వశాంతికి ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దానికి అందరూ సహకరించి మమ్మల్ని అన్ని విధాలా ముందు తీసుకొచ్చారు. కాబట్టి ఇదే విధంగా తీసుకొచ్చి మా నూతన అధ్యక్షులకు సహకరించారు. హౌస్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం చేసిన హిందూ ఆర్యవైశ్య సోదర సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మేము దాదాపుగా 2 సంవత్సరాల క్రితమే ఈ కొత్తగా సీతారామనగర్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించుకున్నాము. ఇది రెండవ పాయింట్ అన్నట్టు. మొదటి పాయింట్లో మేము అధ్యక్షులుగా పప్పరాజు గారు, ప్రధాన కార్యదర్శి నేను, కోశాధికారి ప్రసాద్ మా మామగారే ముగ్గురు కొనసాగించినాము. చాలా ఆనందంగా ఉంది మాకు. జై శ్రీరామ్. నేను 2 సంవత్సరాలకు గాను సీతారామనగర్ ఆనందనగర్ కాలనీ ఆర్యవైశ్య హౌసింగ్ ఓనర్స్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనాను. సంఘాభివృద్ధికి పాటుపడతానని, సంఘ కార్యక్రమాలను నా వంతు కృషి చేస్తానని నా మనసా వాచ కర్మల సంఘ సభ్యుల ఉన్నతికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ 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 నగరేశ్వరి సాక్షిగా ప్రమాణం చేయించుతాను. జై వాసవి.
మీ మాటల్లో మైక్ దగ్గర పెట్టుకోండి సార్, మైక్ దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. కార్యవర్గ ప్రమాణాన్ని ఇచ్చేసిన పెద్దలు నిజామాబాద్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, అదేవిధంగా అనుకున్నంత గోవింద గారికి, కోటూరు మురళి గారికి, మాకల్ విజయ్ కుమార్ గారికి, ధన్పాల్ సురాం గారికి, హిందూ శిల్పదర్ గారికి, కులశేఖర్ గారికి, సంపత్ మరియు రవి అభివృద్ధ మరప్రభు హనుమంతరావు సార్ గారికి ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మా సంఘం 2022లో స్థాపించబడింది. 2022 గత 3 సంవత్సరాల నుంచి మనకు అనేక కార్యక్రమాలను కూడా చేపట్టారు. మా పదవి కాలం 2 సంవత్సరాలు. దానికి అనుగుణంగా ఎలక్షన్స్ అనేది ఇంటర్నేషనల్ జరిగాయి, జీఎన్ఎస్లు జరిగాయి. అందరూ కూడా నన్ను యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దానికి వ్యక్తిగత సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి సంఘం ఎందుకు స్థాపించాలి? సంఘంతో మనకు పని ఏంటి? సంఘం అనేది మనం మానవులు కాబట్టి సమాజంలో సంఘ జీవులం. మనకి ఏ కష్టం వచ్చినా కూడా మనం ఇంకొకరు చెప్పుకోవడం అవసరం అనేది ఉంది. మనం ఒక్కరు బతకలేదు కాబట్టి మనం సంఘము మనకు అంత ఒక నీడ అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుల సంఘాలుగా ఈ సంఘాలు స్థాపించుకొని ఆ సంఘాలకు అనుగుణంగా మన సంఘం ఏం చేస్తుందనే కాక మనం సంఘానికి ఏం చేస్తున్నాము అని చెప్పి మూల ప్రశ్నించుకుంటే మనము సంఘాన్ని అభివృద్ధి పరచడంలో ఈ 2 సంవత్సరాల కాలంలో నేను మా ఎప్పుడు 2 వరప్రదాలు ఉంటాయి, 2 అనుమతులు ఉంటాయి. మాకు స్థలం లేదు. పోయినసారి కూడా సూరంగా వచ్చి మాకు కుంభచారిత బిల్లు కట్టుకోని చెప్పేసి మాట ఇచ్చిండు. మరి ఇప్పుడు మేము దాన్ని పట్టుదలగా తీసుకొని ఈ స్థలాన్ని మేము చూడడం జరుగుతుంది. జరుగుతుంటే మరి సూరంగా యొక్క ఆడిషన్ వాళ్ళ ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. కనీసం ఈ 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము ఒక బిల్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి నా అధ్యక్షుడిగా పాటిస్తున్నాను. జై వాసవి, జై నరేశ్వర. అసోసియేషన్ సభ్యుడైన తన పేరు అది 2025-27 2 సంవత్సరాలు గాను సీతారామ నగర్ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ, ఆర్యవేశ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనారు. సంఘాభివృద్ధికి పాటుపడాలని సంఘ కార్యక్రమాలను నా వంతు కృషి చేస్తారని నా మనసారా వాచా కర్మన సభ్యుల ఉన్నతికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ శ్రీ నగరేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. మీ పేరు చెప్పండి. మీ పదవి పేరు. 2022 సంవత్సరాలుగా సీతారామ నగర్, ఆనంద్ నగర్ కాలనీ, ఆర్యవేశ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన పాటుపడతానని సంఘ కార్యక్రమాలను నా వంతు కృషి చేస్తానని నా మనసారా కర్మన సంఘ సభ్యులందరికీ పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ 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 నగరేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కూర్చొని ఇవ్వాలి మనం.
అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం వేదిక పైన ఉన్నారు. ఇంకా నిజామాబాద్ పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ఎండి రిజెక్ట్ చీఫ్ ఇంజనీర్ శ్రీ గజవాడ హనుమంతరావు గారు పదవీ ప్రమాణం. నేను తండ్రి పేరు మీరు పదవి 2 సంవత్సరాలకు గాను సీతారాం నగర్ ఆనంద్ నగర్ కాలనీ ఆర్య వైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనాను. సంఘాభివృద్ధికి పాటుపడతానని సంఘ కార్యక్రమములకు నా వంతు కృషి చేస్తానని నా మనస వాచ కర్మన సంఘ సభ్యుల ఉన్నతికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ 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 నగరేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ ఆ ఫామ్ నింపి సంతకం చేసి మీ అందరికీ జై వాసవి, జై శ్రీరామ్. నేను పేరు అనుకోండి. తండ్రి పేరు పదవి 2025 కానీ సీతారాం నగర్ ఆనంద్ నగర్ కాలనీ ఆర్య వైశ్య హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనాను. సంఘాభివృద్ధికి పాటుపడతానని సంఘ కార్యక్రమం నా మనస వాచ కర్మణ సంఘ సభ్యుల ఉన్నతికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ శ్రీ నగరేశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. సంవత్సరాలుగా అసోసియేషన్ సంఘం అభివృద్ధి పడతానని సంఘ కార్యక్రమాలకు నా వంతు కృషి చేస్తానని మనస వాచ కర్మణ సంఘ సభ్యులు ఉన్నతి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ 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 నగరేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీతారాం నగర్ ఆనంద్ నగర్ కాలనీ ఆర్య వైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాటుపడతానని సంఘ కార్యక్రమాలకు నా వంతు కృషి చేస్తానని నా మన సంఘ సభ్యుల ఉన్నతికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా మరియు శ్రీ శ్రీ నగరేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ అందరికీ కంగ్రాచులేషన్. మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలి. సన్మానం ఇప్పుడు పెద్ద మనుషులు రండి. మీ పిల్లలు గారు వీళ్ళందరూ కప్పండి. పెద్ద మనుషులు రండి. మాధవి గారు, అక్క ఫీల్ గారు, చింత సురేష్ గారు 20 పదవి ప్రమాణ స్వీకారం చేసిన మహిళా మనందరికీ మీరందరూ సత్కరించాలి.
ఉప్పలంచ భూమేంద్ర గుప్తా గారు, నావపల్లి జగదీశ్వర గారు, రామశెట్టి శ్రీనివాస గుప్తా గారు, వి నారాయణ గుప్తా గారు, కొండ వీరశేఖర గుప్తా గారు, గజవాడ హనుమంతరావు గారు, మాంకాల విజయ్ కుమార్ గుప్తా గారు, పచ్చి పురుషోత్తమ గుప్తా గారు, చంద్ర ప్రవీణ్ గుప్తా గారు, నర్సవ సంపత్ కుమార్ గుప్తా గారు, ఇల్లాంధ్ర ప్రభాకర్ గుప్తా గారు. నమస్కారం అండి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మన చిరంజీవి అన్న మరియు వారికి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన చిరంజీవి అన్న వాళ్ళ స్వాగత ఉపన్యాసంలో చెప్పినట్టు సంఘం అంటే కలిసిమెలిసి ఉండడానికి, సంఘంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికి, సంఘంలో ఏదైనా మన మెంబర్లకు ఏదైనా కష్టం వచ్చినా ఉన్నట్టు ఉండాలని చెప్పి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అది చాలా సంతోషదాయక విషయం. మనం ఫ్యూచర్లో కూడా ఇలాగే సంఘం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సంవత్సరం అంతా 2 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలలో మన తోచిన విధంగా ఏదో మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి మన ప్రెసిడెంట్ సెక్రటరీ చిరంజీవి గారికి, రాజేంద్ర గారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. చిరు అని మేము ముందుగా పిలుచుకుంటాం. అలాగే పూర్వ అధ్యక్షుడు పప్పరాజు గారు, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు నగర ఎమ్మెల్యే శ్రీ ధనపాల సూర్యనారాయణ గుప్తా గారికి, వేదిక పైన పెద్దలందరికీ ఈనాటి కార్యక్రమ స్వాగతం సుస్వాగతం. రెండవ అధ్యక్షునిగా సంఘం పుట్టి 2.5 సంవత్సరాలలో రెండవ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా మిత్రులు చిరు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, సంఘం ఎల్లప్పుడూ దిగదన అభివృద్ధి చెందాలని, మాతో పాటు వైష్ణవ కమిటీలో సభ్యులుగా చేసి సంఘాభివృద్ధికి కానీ గణేష్ నవరాత్రుల్లో కానీ విశేష సేవలు అందించినటువంటి చిరు గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ, వారి నేతృత్వంలో సంఘానికి ప్లేస్ తీసుకొని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ వారికి ఎల్లవేళలా మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆనంద్ సీతారాం నగర్ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ హౌసింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ రాష్ట్ర పరిసర సేవల అధ్యక్షుడు సీతారాం నగర్, ఆనంద్ నగర్ కాలనీ, ఆర్యవైశ్య హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇది కూడా కొంచెం ఆలోచన లేదు. దీనికి అధ్యక్షత వహిస్తున్న పప్పరాజు గారికి మరియు ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని ఇక్కడికి విచ్చేసిన మన అందరి ప్రాణమిత్రుడు, మన అందరి సోదరుడు, మన శాసన సభ్యులు శ్రీ ధన్పాల్ గుప్తా, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మరియు ఈ సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలు భూమలింగం గారు, శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, మోటూరు మురళి గారు, విజయ్ కుమార్ గారు మరియు రవి గారు, హనుమంతరావు గారు, ఇప్పుడే అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి చిరంజీవి గారు వారు, మరియు వెనుకనున్న మన సోదరులు, మరి మన ముందున్న ఆర్యవైశ్య సోదరిమణులు, వీరందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో మీరందరూ మమ్మల్ని ఆహ్వానించి మా చేత మీరు మా ముందర అందరూ మీరు కూడా ఉన్నారు, మేము అందరం చూపించు. అప్పుడు మేము అనుకున్నది ఏంటి అంటే ఒక విధంగా అనుకున్నాం. నేను బత్స పురుషోత్తం గారి ఏదైతే ఉందో బత్స పురుషోత్తం గారి ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అక్కడ గుడి కడతా
లేదు. గంటలున్నా ఒక ఆలోచన, పక్కకున్న ఒక ఆలోచన, చేద్దామని ఆలోచన ఆయన అనుకుంటారు. ఈ ఆలోచన ఏ ఆలోచన? ఇది సంఘం కాదు, సంఘం అని కాదు, సంఘమే అయినా ఎవరైతే ఓనర్స్ అసోసియేషన్ పెట్టాలని నిజామాబాద్లో ఎవరికి కూడా ఆలోచన లేదు. మిగతా వాళ్ళు మనవాళ్ళు కాదంటే మిగతా వాళ్ళు కూడా మనవాళ్ళే. దాంట్లో ఏమంటారు? మీ ఇళ్ళలో అందరూ కిరాయిదారులు ఉంటారు, వాళ్ళు కూడా మన ప్రాణమే, మన సంబంధికులే. వాళ్ళను విడిచిపెట్టేది లేదు. మీరు అందరం ఒకటి మనం ఐకమత్యాన్ని చాటే విధంగా మనం ముందుకు పోగలుగుతాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 200 మంది కుటుంబాలు ఉన్నాయి. 200 మంది కుటుంబాలకు 2 సంవత్సరాలలో 10 లక్షల రూపాయలు చేసినటువంటి మీ యొక్క సంఘానికి మేము పూర్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఎవరు చేసినా మన సంఘాభివృద్ధికే చేస్తున్నాం కాబట్టి సంఘం అభివృద్ధి చెందే విధంగానే మనం మాట్లాడాలి తప్ప ఏ పార్టీలు కానీ ఏది కానీ మన సంఘాలలో తీసుకురావద్దని ఈ సందర్భాన్ని ఈ విధంగా సేవలు చేస్తారు. వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది. మనం అందరం కలిసి ఇంకా దేనికంటే దాన్ని పోతాం, దేనికంటే రాకుండా అది వేరే విషయం. కానీ మన సంఘం వచ్చేవారు కదా 10 లక్షలు 200 కుటుంబాలు కూడా లేవు. సంవత్సరానికి 10 లక్షలు ఇక్కట్టా చేసి దాన్ని ఏదో విధంగా ఖర్చు పెట్టింది, పెట్టకుండా నడవదు ఖర్చు. కానీ మళ్ళా 2-3 లక్షలు ఆడ శిలకుంచింది. పెద్ద సంఘాలలో అయితే లేదు ఈ పని 2 సంవత్సరాలు. నిజంగా కూడా మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలలో మీరు ఇప్పుడు 10 లక్షలు చేసిండ్రు. మేమనుకుంటున్నాం ఏంటంటే మీరే స్వయం కృషితో నిజంగా కూడా పైకి రావాలని ఇంకా కూడా మీరు సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఇంకొకటి, మనం ఏదైనా మన సంఘాలలో ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే మన వయస్సులు ఉండే విధంగా మనం శాసనసభ్యులుగా మన వయసులు ఎవరున్నా వాళ్ళను గెలిపించే బాధ్యతగా మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక్కరే ఇంతమంది ఇక్కడ ఉండబెట్టుకునే అందరూ ఐకమత్యంతో ఉండబెట్టుకునే 10 సంవత్సరాలలో మీరు 2 సంవత్సరాలలో మీరు 10 లక్షలు చేసినప్పుడు మీ ఐకమత్యాన్ని ఎవరైనా గౌరవిస్తారు, ఎవరైనా అభినందిస్తారు. దాంట్లో నాకు మాత్రం ఏమాత్రం సందేహం లేదు. ఇదే విధంగా ఐకమత్యంగా ఉంటుంది. దేనికైనా సరే మన వయసులో గెలిపించండి. ఇంకొకటి, సంఘాలలో రాజకీయాన్ని తీసుకొచ్చే మనసు మాత్రము మనం ఏ పోషణ కూడా దాన్ని అభినందించకూడదు. సంఘాలంటే సంఘాలు తప్పకుండా వయస్సులతోనే ఉండాలి. వయస్సులల్లా పార్టీలని ఏమాత్రం మనం తీసుకొచ్చినా మన విషయం వస్తాయి. ఏ పార్టీని మనం కూడా అగౌరవపరచదు. అన్ని పార్టీలు మనోడు ఉంటే మాత్రం మనం గౌరవించాలి ఆ పార్టీలను. కానీ పార్టీలను ఒకవేళ మనము పార్టీలను తీసుకొచ్చి బయట సంఘాలకు తీసుకొచ్చి దాన్ని గిట్ట మనము పురోభివృద్ధి చేస్తాము అని చెప్పి అంటే అభివృద్ధి పద్ధతిలో మాత్రం సంఘాలు అప్పుడు ఇవాళ మనం ఉన్నామన్నా ఓకే, రేపు ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మనకేం తెలియదు. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితులలో సంఘాలలో రాజకీయాన్ని తీసుకురావాలని మీ అందరికీ కూడా నేను వేడుకుంటున్నాను. మన పూర్వతరాలు ఒకవేళ సంఘాలలో రాజకీయాలను తీసుకొస్తే మన పూర్వతరాలు చాలా బాధపడతారు. ఇంకో విషయం, మనం అందరి బాధ ఏదో కాదు. మనం అందరిలాగా ఏదో పనికి పోము. ఇవాళ పనికి పోకుండా 500 తక్కువస్తే ఉండని 600 ఇస్తున్నావు ఒక పార్టీ అని చెప్పి మన దగ్గర లేదు. మనది పార్టీలో నడవాలి. ఆ పార్టీ ఈ పార్టీ నేను పేరు అవసరం లేదు. ఏ పార్టీ అయినా సరే మనం అందరం సంఖ్య చూపించాలి. రాజకీయ నాయకులకు సంఖ్యనే అవసరము, వేరే అవసరం లేదు. పైసలు ఇచ్చేటోడు అవసరం, మన పైసలు తీసుకుంటారు, మన పైసలు తీసుకునేవాడు. స్థలం చేయాలని కంపెనీలో భవనం కట్టాలని ఆయన చెప్పినాడు. చాలా మంచి ఆశయం. నేను బేసిక్గా ఒక సివిల్ ఇంజనీర్ని కాబట్టి నేను నా తరఫున
మీరు ప్లేస్ తీసుకొని బిల్డింగ్ కట్టేది ఉంటే టెక్నికల్గా కానీ ఏ విధమైన సహాయం చేస్తాను. నేను కూడా మన సెప్టెంబర్లో నేను రిటైర్ అయినాను చీఫ్ ఇంజనీర్గా. మా ఇంట్లో పిల్లలకు చూసి నాకు వచ్చే బెనిఫిట్స్ వచ్చి ఒక 40% అమ్మ పేరు మీద అన్ని సంఘాలకు బిల్డింగ్ నిలబెట్టడానికి సహాయం చేద్దాం అంటే నా కొడుకు, నా కోడలకు, నా భార్యకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మాకు చెప్పే అవసరం లేదు. అది మీ ఆర్జితము, మీ అమ్మ పేరు మీద నువ్వు మొత్తం ఖర్చు పెట్టినా మేము అప్లికేషన్ చేయమని చెప్పినారు. అయితే చిరంజీవి గారికి ఒకటే విజ్ఞప్తి, మీరు తొందరగా ఒక స్థలం తీసుకోండి. నా వంతుగా మా అమ్మ పేరు ఉండేటట్టు రెస్పెక్టబుల్ అమౌంట్ మీరు పర్సనల్గా సమకూరుస్తాను. అలాగే నా ఒపీనియన్ ఏంటంటే మనకు రాజకీయ పార్టీల వెంబడి పోవడం కాదు, మన కోమట్ల టికెట్ ఇస్తేనే గెలుస్తామని కాదు. ఈ కాలనీలో ఉన్న కోమటలంతా యూనిటీ ఉంటారు. మీరు ఏంటంటే వాళ్ళు గెలుస్తారని ఉంటే అన్ని పార్టీలలో మనకి వస్తారు. కాబట్టి టికెట్లని కలుపుకోవడం ముఖ్యం కాదు. ఫస్ట్ మన యూనిటీ ఉంది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, నెక్స్ట్ వైట్ ఏ పార్టీ కానీ సీతారామన్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఓటర్స్ అంతా ఒక పార్టీ మీద ఉంటారు. వాళ్ళు ఎటు వేస్తే ఆ స్కీమ్ అటు వస్తుంది అనే యూనిటీ మనం తెచ్చుకుంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మన పేరుకి వస్తారు, మనం గౌరవిస్తారు. కాబట్టి మనం యూనిటీ ఉండాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా తరఫున మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై మాతరమ్మ. నిర్ణయించుకున్నాము. కన్స్ట్రక్షన్ బాధ్యతతో కూడా సహకారం పెడతాము. సార్ కూడా ఎందుకు మారించి ఒకసారి సంఘాలు కూడా చెప్పేసి పెద్ద మొత్తంలో మాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విరాళించి మా సంఘ నిర్మాణానికి కొనుగోలు చేసుకుంటున్నాం. కూడా కలిసి అమ్మవారిని నేను జయంగా సంతోషం. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ మాతాకి జై నినాదము గట్టిగా ఏర్పడుతుందంటే మొన్నటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈరోజు భారతదేశ ప్రజలందరి మనసులలో ఇంకా దేశభక్తి ఇంకా పెరుగుతూ ఉంది. ఈనాటి సీతారాం నగర్, ఆనంద్ నగర్ కానీ ఆర్యదర్శ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు పవరాజు గారికి మరియు వేదిక వేదిక సుదీర్ఘ రాజకీయ ఉపన్యాసం ఇచ్చిన మా అగపే పురుషోత్తమ్ గారికి, భూమిగా గారికి, తప్ప శ్రీనివాస్ గారికి, మురళి గారికి, విజయ్ కుమార్ గారికి మరియు వేదికని రాజకీయ వేదికగా ఉపయోగిస్తున్న మా పురుషోత్తమ్ గారికి, వచ్చి పురుషోత్తమ్ గారికి, పాల్ని రవి గారికి, ఇప్పుడే అధ్యక్షుడిగా ఎన్నుకున్న నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్న డాక్టర్ చిరంజీవి గారికి మరియు ప్రధాన కార్యదర్శి కృషి రాజేంద్ర గారికి, వారి కార్యవర్గ సభ్యులకు, ఎన్నుకున్న ఇతర పెద్దలకు మరియు మహిళా విభాగం శ్రీమతి మాధవి గారికి, అధ్యక్షురాలు మాధవి గారికి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ రేఖర్ గారికి, కోశాధికారి చిత్ర సురేఖర్ గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని చేసిన ఆర్యవశ సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే నరేంద్ర మోడీ గారు 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిందో ఈ సీతారాం నగర్ కాలనీ మహిళలు మొట్టమొదటిగా ఇన్స్పైర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన మగవాళ్ళందరూ మన గొప్పతనం. ఇదే దేనికి చెప్తున్నా అంటే 2 రోజుల క్రితము ఇక్కడే సీతారాం నగర్ ఆలయంలో ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. దానికి నేను రావడం జరిగింది. సుమారు 2,000 మంది, 2,500 మంది దాంట్లో పాల్గొంటే ఈ సీతారాం నగర్ మహిళలు
ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మళ్ళీ రావడం జరిగిందంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో వాళ్ళు ఇక్కడ ఉండండి. ఇక పదవి అంటే నా లాంగ్వేజ్లో సేవ. 1.5 సంవత్సరాలకి మీ అందరూ రూపాయి అవినీతి లేకుండా, ₹1 ఎక్కడ కూడా అవినీతి లేకుండా నా నియోజకవర్గ అభివృద్ధి కోసము నా ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం పనిచేస్తాను. మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఎమ్మెల్యే అంటే సంపాదించుకున్నారా తినాలని కాదు. ఎమ్మెల్యే అంటే సేవ చేయాలా, అభివృద్ధి చేయాలా. గతంలో స్థలం కొంటే 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిందని మా అధ్యక్షుడు గారు చెప్పిండు. నేను నిర్ణయించి అనుకున్నా 3 లక్షలు తప్పకుండా ఇస్తా. ఈ ఒక్క సంఘానికే కాదు, నిజామాబాద్ నగరంలో ఉన్న ఏ సంఘం అయినా కానీ స్థలాలు లేని సంఘాలు స్థలం కొంటే ప్రతి సంఘానికి 3 లక్షల రూపాయలు నాకు పెట్టుకోవాలి ఇస్తా. ఇక్కడ వాళ్ళు ఏం కోరుతారంటే వాళ్ళ గురించి ఏమి కోరుకోరు. కుటుంబం బాగుండాలా, భర్త బాగుండాలా, పిల్లలు బాగుండాలా, కుటుంబం అభివృద్ధి చెందాలా. మన కులదైవము వాసవి మాతకు మీరందరూ ఒక కోరిక కోరాలి. ఎందుకంటే 1.5 సంవత్సరాలు అయింది, ₹1 కూడా ఎమ్మెల్యే ఫండ్ రాలేదు, ₹1 కూడా స్పెషల్ ఫండ్ రాలేదు, ₹1 ఎటువంటి డెవలప్మెంట్ ఫండ్ రాలేదు. కనీసము రాజ్యాంగబద్ధంగా సంవత్సరానికి ₹5 కోట్ల ఎమ్మెల్యే ఫండ్ కూడా రాలేదు. వాసవి మాత్రం మీ అందరూ కూడా కోరాలని కోరుతా ఉన్నా. నాకు పండొస్తే ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రతి గణి సంఘానికి, ప్రతి ఆర్యవైశ్య గణి సంఘానికి ప్రభుత్వం నిలిస్తే నా వంతు సహకారం చేస్తా. అదేవిధంగా పెద్ద సంఘానికి, పట్టణ సంఘానికి కూడా నా వంతు సహకారం చేస్తాను కూడా తెలియజేస్తా ఉన్నా. ఇష్టమా లేదా, జీవిత పైసలు లేదు, పోతే బ్యాంకులో చెప్పుదో చూస్తున్నారు. కళ్యాణ లక్ష్మి బంద్ చేయాలా, స్కీమ్ బంద్ చేయాలా, లేదా ₹2,000 మహిళలకు అంటే అన్ని బంద్ చేయాలా, ఇన్ని బంద్ చేయాలా అడుగుతున్నారు తప్ప ఇచ్చిన హామీలు ఏ ఒక్కరి నెరవేర్చలేదు. ఇవన్నీ కూడా ఇటువంటి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే కావడము నా ఆలోచన విధానానికి వ్యతిరేకం. అంతా కూడా నేను ఎమ్మెల్యే కావడం అప్పుడప్పుడు బాధపడతా ఉంటాను. ఎందుకంటే ఏదో చేయాలని తప్ప గత 30 సంవత్సరాలుగా ట్రస్ట్ ద్వారా ఇప్పుడు కూడా నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన అవకాశం అభివృద్ధి చేయాలి. అది తప్పకుండా చేస్తా. నా ఆశయం ఏదైతే ఉందో స్మార్ట్ సిటీ నిజామాబాద్ స్మార్ట్ సిటీ స్కీమ్ రావడము, జిల్లా రామాయణం అభివృద్ధి చేయడము, నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం. స్మార్ట్ సిటీ లేకున్నా కానీ స్మార్ట్ సిటీకి ఈక్వల్గా ఫండ్స్ తీసుకురావడము నా బాధ్యత. మా ఎంపీ గారు నేను సహకారం తీసుకొని తప్పకుండా ఇంకొక సంవత్సరం వరకు రాకుంటే కేంద్రం నుంచి అక్కడ నరేంద్ర మోడీ గారు మా ప్రభుత్వం ఉంది, తప్పకుండా నిధులు తీసుకొచ్చి నా నియోజకవర్గాన్ని నా అన్ని సంఘాలకు అభివృద్ధి చేస్తానని నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు చిరంజీవి పక్కన కూర్చున్న చెప్తుడు మీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిని నేనే రాజకీయ తీసుకొచ్చినాడు. దాన్ని బట్టి అర్థమైంది రాజకీయ అర్థం ఎంత ఉందో. తప్పకుండా మీ ఇప్పటి వరకు నచ్చ లేకుండా ఐక్యమత్యంగా ఉండి ఈ ఏదైతే సీతారామరాజు వెళ్తే నచ్చిన మీరు నడుపుతున్నారో భవిష్యత్తులో అమ్మవారి ఆశీర్వాదము తప్పకుండా మీ అందరిపైన ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యులపైన అందరి ఆదివాసుల పైన అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, మీరు తలపెట్టే సంకల్పం ఏదైతే ఉందో అభివృద్ధి తప్పకుండా నెరవేరాలని నేను కోరుకుంటూ అనేక విషయాలు చెప్పారు. వైశ్యుల విషయంలో గొప్పగా చెప్తున్నారు. కానీ ఒకటే నేను చెప్తాను, నిజామాబాద్ జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు ఉండే గుర్తింపు. నిజామాబాద్ జిల్లా అంటే
ఇక్కడి నుంచి నిజామాబాద్ నుంచి పడితే శ్రీకాకుళం దాకా కూడా. కానీ ఇక్కడ ఆ గుర్తింపు లేదు. మరి ఆ గుర్తింపు ఎందుకు లేదు మీ అందరికీ తెలుసు. ఇప్పటికైనా మార్పు తీసుకొచ్చుకుందాం, ఐక్యమత్యంగా ఉందాం. మన స్వార్థం కోసం కాదు, సంఘం కోసం పనిచేద్దాం. మనకిచ్చే బాధ్యతలు ఏదైతే బాధ్యతలు లేదో దాని ఒక సేవారూపంగా మర్చుకొని సంఘ అభివృద్ధికి పనిచేస్తాం. నేను ఇది చేసినా అది చేసినా కాదు, చేసింది చెప్పుకోవడం కాదు, నేను చేతులు చెప్పుకోను. ఇప్పుడు ఎలక్షన్లు మాట్లాడడంలో ఉన్న ఆరోగ్యం కూడా ఐక్యమత్యంగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. రాజకీయంగా ఆర్యవైశ్యం రాజకీయంగా అభివృద్ధి చెందుదాం. రాజకీయంగా చెందుతలేము. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయం చాలా ముఖ్యం. రాజకీయంగానే అవినీతి దోచుకోవడం కాదు. సమాజానికి ఒక వర్గానికి గుర్తింపు ఉండాలంటే రాజకీయంగానే గుర్తింపు ఉంటుంది. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10వ సంఖ్యలో ఉన్న ఆర్యవైశ్య ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణలో గత 11 సంవత్సరాల నుండి ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే. ఇప్పుడు ఆంధ్రలో ఇద్దరే ఉన్నారు. దయచేసి మీ బ్యాంకు బ్యాలెన్స్ల మీద దృష్టి పెట్టకుండా మన సంఘం గురించి ఆలోచించండి. రాజకీయంగా ఎదుగుదలని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాజకీయంగా ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. మనం ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు అన్నీ కూడా చూసుకుంటాం. కానీ ఎందుకంటే రాబోయే జీవితం ఉంటే ఒకటే ఎమ్మెల్యే ఎవరు కాపాడు ఉనికి కోల్పోతున్నాం. మనం అనుకుంటున్నాం గొప్ప గొప్ప అనుకుంటున్నాం. ఒక బృందంతో ఏమి సేవ కన్నా దైవానికన్నా గుడి పడైనా అంటే విశ్వాసంగా ఉంటుందని ఆ విధంగా వాడుకుంటున్నారు తప్ప ఇచ్చిన పదవులతో తృప్తిపడి వాళ్ళు ఇంకా పనిచేయడం కాదు. మనం కూడా ఎదురుగా రాజకీయంగా ముందుకెళ్దాం. ఏ పార్టీలో ఉందని దాన్ని పనిచేయండి. కానీ మీ ఉనికి చాటుకోండి, మీ ఉనికి చాటుకోండి. కనుక ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మా చిరంజీవి టీం అందరికీ, మా మహిళా సంఘాలందరికీ కూడా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎలక్షన్ అనుకుంటున్న ఏ మాత్రం సూర్యంగా కూడా మాట్లాడతాడు. కలిసినట్టున్నా వీలైతే నిదానంతో ఎలక్షన్ తీసుకోండి. నాకు ఇంకా ఏమున్నది, అందరు సమానమే. నాకు 3 లక్షల మంది ఓటర్లు, నాకు అందరు సమానమే అనుకుంటా. కన్పాస్ శ్రీనివాసు వేరే, ఒక్కడు దగ్గర అమ్మారావు వేరే, మళ్ళీ వేరే కాదు. నాకు అందరూ కూడా ఒకటే. ఎందుకంటే అందరి ఆశలతో చేసిన కొంతమంది నా పుట్టాలైన పట్టణంలో తెలియలేదు. కనుక ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకోండి. నేనైతే ఇంతకుముందు చెప్పినట్టు లేనట్టుగా ప్రయత్నం చేయండి. ఆనందంగా పోకండి, ఇగోలిస్ట్ పోకండి. ఏదో ఎమ్మెల్యే పదవి కాదు, మంత్రి పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి కాదు. కనుక ఈ విధంగా మనం ముందుకు సాగాలని నా వద్ద సహకారం ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో ఎప్పుడు ఉంటుంది. నా చివరి రోజు వరకు కూడా, నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా నా హిందూ నగర ప్రజలకు నా వంతు నా కష్టాల తెలియజేసుకోవాలా. ఎమ్మెల్యే తర్వాత మరి దళితులు ఇస్తారా? ఎందుకంటే కొద్దిలో దళితులు వచ్చింది. గత సంవత్సరం 600 మండపాలు ఇస్తే మొదటి సంవత్సరం నెల తర్వాత 630 మండపాలు నా వంతు ఏది ఆపనో పాత కట్టిందంటే కొత్త వాళ్ళు కూడా కారణం లేదు. నాకు ఖర్చు ఉంటుంది. కానీ ఇప్పుడే చెప్పిన మాకు లేదు. ఒకసారి అమ్మవారిని మా సూర్యులకు గవర్నమెంట్ నుంచి పండుగని అందరూ కూడా ఒకసారి అమ్మవారిని కోరుకున్నారని తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. వాసవి మాతాకి క్షమించే అవసరం, వేరే అవసరం లేదు. మనం ఈరోజు అధ్యక్షులుగా ఉన్నప్పుడు మనం ఒక కార్యక్రమం చేస్తాం. మనకేందుకు వచ్చే వాళ్ళకు అది చాలా బాధ అనిపిస్తుంది. మేము నగరేశ్వర గుడిలో బంగారు కిరీటాన్ని
వజ్రాలతో మరియు 70 కిలోల వెండితో నేను దానికి సెక్రటరీగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. అలాగే మాణిక్యవాడ సెక్షన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ను స్థాపించడం జరిగింది. దానివల్లే ఈరోజు 30 లక్షల రూపాయలు మనకు అక్కడ మిగులుతున్నాయి. 30 lakhs రూపీస్ బెనిఫిట్ అవుతుంది మాణిక్యవాడలో. మన స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కువ మటుకు ఈ ఏరియా వాళ్ళే ఉంటారు కాబట్టి మన పిల్లలు మన స్కూల్లో చదివించండి. చాలా బాగుంది స్కూలు. ఏదైతే మీరు 50 మిలియన్లు లక్ష రూపాయలు పెట్టి చదివిస్తున్నారో ఆ స్కూళ్ళ కన్నా మన స్కూల్ చాలా బెటర్గా ఉంది. మీరు పోయి చూడండి మన స్కూల్ ఎంత డెవలప్ అయింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ విధంగా ఉంటుందా అని కూడా మీకు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ చేయండి. ఈరోజు 1 కోటి రూపాయలతోటి మన ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు మన వైస్ ఛాన్సలర్కు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. దాంతో నేను అధ్యక్షుడిగా ఉన్న డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాని కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు 90% కంప్లీట్ అయింది. వైస్ ఛాన్సలర్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. దానికి సూరన్న గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. మనకు ఇప్పుడు ఫండ్ వచ్చిన తర్వాత నేను ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి మనం ఫ్యూచర్ ఆలోచించి